హాయ్ అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రత్యేకంగా దీపావళి పండగకి లక్ష్మీ పూజ కోసం పూసిన తామర పువ్వు ఫస్ట్ టైం మా ఇంట్లో పూసేసరికి చాలా విచిత్రంగా ఆనందంగా ఉందండి. ప్రతి సంవత్సరం నేను బయట తెప్పిస్తాను లక్ష్మీ పూజ కోసము, కానీ ఈసారి మా ఇంట్లో పూసిన పువ్వే లక్ష్మీదేవికి పెట్టాము. ఈ చెట్టు 3 years బ్యాక్ నేను సీడ్స్ ద్వారా పెట్టానండి. చాలా పెట్టాను కానీ అన్నీ పోయాయి, ఇది ఒక్కటి మాత్రం బ్రతికింది. ఇది కూడా వర్షానికి పాడైపోయింది. కొంచెం క్లీన్ చేసేసరికి ఈ ఆకులతో పాటు చిన్న మొగ్గ కూడా కనిపించింది, కానీ అది పూస్తుందని అనుకోలేదు. కానీ దీపావళి పండుగ ఒక్కరోజు ముందు పూసిందండి. మార్నింగ్ పూసింది, సాయంత్రం కల్లా మళ్ళీ ముడుచుకుపోయింది. ఈ పక్కన సైడ్ చూడండి, ఒక రెక్క ఎలా ఉందో, ముడుచుకునేసరికి అది కొంచెం ఇలా అయిపోయింది. కానీ ఇలా ముడుచుకుంటుందని నాకు తెలీదు. మళ్ళీ ఉదయం కల్లా మళ్ళీ పూసింది. నేను తెంపేసేసి మా లక్ష్మీదేవికి పెట్టేశాను. ఇది తెంపేటప్పుడు అక్కడ కొంచెం పాలు వచ్చాయండి. ఇలా పాలు వస్తాయి కానీ నాకు తెలీదు. సెకండ్ టైం పూసేసరికి మధ్యలో కూడా చూడండి ఎలా విచ్చుకుందో. ఫస్ట్ టైం పూసినప్పుడు అలా విచ్చుకోలేదు, సెకండ్ టైం పూసాక అలా విచ్చుకుంది. ఇదిగోండి పాలు చూడండి ఎలా వస్తున్నాయో. కానీ ఎవరు చెప్పలేదు ఇలా పాలు వస్తాయని. యూట్యూబ్లో కూడా అందరు పెంచుతున్నారు మొక్కలు, చాలా అందరి మొక్కలు చూస్తూ ఉంటాను నేను. మన ఇంట్లో కూడా ఎప్పుడు వస్తుందా, మన ఇంట్లో ఒక మొక్క ఉంది కదా అనుకున్నాను. ఈసారి ప్రత్యేకంగా లక్ష్మీ పూజ కోసం పూసిందండి. ఇలా కొంచెం రెక్కలు పడిపోతున్నాయి కిందివి. ఇంకోటి ఏంటంటే ఇది తూటికూర మొక్క ఫ్లవర్ అండి. ఇది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. కానీ ఈ ఫ్లవర్ కూడా ప్రత్యేకంగా తామర పువ్వుతో పాటు పూసిందండి. ఇదిగోండి మా దేవుడికి, మా లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అలా మధ్యలో పెట్టి